హలో అండి. మార్కెట్‌లో దొరికే బటర్‌ని ఈజీగా ఇంట్లో ఎలాగ చేసుకోవాలో చూద్దాం. అమూల్ బటర్ అది మనం బయట ఎక్కువగా కొంటుంటాం కదా! అటువంటి బటర్‌ని ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దాం. పాల మీగడ గానీ, గేదె పాలు గానీ, ఆవు పాలు కానీ ఏదో ఒక మీగడను 1 వీక్ పాటు కలెక్ట్ చేసుకొని, తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని ఇలాగ మిక్సీ చేసుకుంటే బటర్ అనేది వస్తుంది. ఈ బటర్‌ని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇటువంటి బాక్స్‌ని తీసుకోవాలి బటర్ షేప్ కోసం. ఇలాగ వాష్ చేసుకున్న బటర్‌ని ఈ బాక్స్‌లో వేసుకొని స్క్వేర్ షేప్‌లో సెట్ చేసుకోవాలి. ఎక్కువగా మార్నింగ్ మనం కిడ్స్‌కి బ్రేక్‌ఫాస్ట్ కోసం బ్రెడ్ టోస్ట్ అది చేస్తుంటాం కదా! వాళ్ళ కోసమైతే మనం అమూల్ బటర్‌ది బయట తీసుకుంటాం కదా! అటువంటి బటర్‌ని ఇలా ఈజీగా మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటూ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టొచ్చు. అంతేకాకుండా కర్రీస్‌లో గానీ, స్వీట్స్‌లో గానీ ఈ బటర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఈ బటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే బటర్ అనేది వస్తుంది. ఇలాగా హోమ్‌మేడ్ బటర్‌ని చేసుకుంటే కిడ్స్‌కి ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్‌ని ఇలాగ 1 అవర్, 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత దీనిని టర్న్ చేసుకుంటే బటర్ షేప్ అనేది వస్తుంది. మనకు నచ్చిన షేప్‌లో బటర్‌ని కట్ చేసుకోవాలి. చూసారా బయట కొన్న బటర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది కదా! కౌ మిల్క్‌తో చేసిన బటర్ ఇది. ఈ ఫ్రెష్ బటర్‌ని కర్రీస్‌లో గానీ, ఏదైనా స్వీట్స్ కానీ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినంత బటర్‌ని కట్ చేసుకొని ఇలా పీసెస్‌లాగా యూజ్ చేసుకోవచ్చు. మిగతా బటర్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇది గైస్ హెల్తీ హోమ్‌మేడ్ బటర్‌ని చూసారు కదా! థాంక్స్ ఫర్ వాచింగ్.